ఎస్పెషల్లీ ఫర్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ అకౌంట్ స్టూడెంట్స్ కోసం అన్న. సో ఇంటర్ ఫస్ట్ ఇయర్ కాబట్టి అకౌంట్స్ కొంచెం హార్డ్ అనిపిస్తుంది. సో ఇది క్వశ్చన్. ప్రిపేర్ ట్రేడింగ్ అకౌంట్ ఆఫ్ శ్రీకాంత్ ట్రేడర్ ఫర్ ద ఇయర్ ఎండెడ్ 31st December 2015 ఇచ్చారు. సో శ్రీకాంత్ అనే ట్రేడర్ది మనం ట్రేడింగ్ అకౌంట్ ప్రిపేర్ చేయమన్నారు 31st December 2015కి. సో ఫస్ట్ ఓపెనింగ్ స్టాక్ వస్తుంది. ఓపెనింగ్ స్టాక్ ఎప్పుడు కూడా డెబిట్ వస్తుంది, క్లోజింగ్ స్టాక్ ఎప్పుడు కూడా క్రెడిట్ వస్తుంది. ఇది మీరు మైండ్లో పెట్టుకోవాలి. ఓపెనింగ్ స్టాక్ మనము డెబిట్లో వేసుకున్నాము. ఎప్పుడైనా కానీ అకౌంట్స్ ప్రిపేర్ చేసేటప్పుడు పర్టికులర్స్ సరిగ్గా వేయడం నేర్చుకోవాలి. సో పర్టికులర్స్ 2 అమౌంట్స్ కాలం వేసుకోవాలి. ఫినాన్షియల్ అకౌంట్స్లో డెబిట్ అండ్ క్రెడిట్ 2 సైడ్స్ వేసుకోవాలి. సో నెక్స్ట్ వచ్చేసి మనకి పర్చేసెస్. ఇక్కడ మనం పర్చేసెస్లో చూసుకుంటే మనకి ఇక్కడ పర్చేస్ రిటర్న్ కూడా ఇచ్చారు. సో ఇప్పుడు పర్చేస్ రిటర్న్ ఇస్తే కనుక పర్చేసెస్లో కానీ సేల్స్లో సేల్స్ రిటర్న్స్ ఇస్తారు. ఇలా ఇచ్చినప్పుడు ఏం చేయాలంటే మైనస్ చేసుకోవాలి పర్చేసెస్లో నుంచి పర్చేస్ రిటర్న్ని. సో మనం ఇక్కడ పర్చేసెస్లో నుంచి పర్చేస్ రిటర్న్ని మైనస్ చేయాలి. ఇలా అన్నమాట. పర్చేసెస్లోంచి పర్చేసెస్ రిటర్న్ మైనస్ చేసుకోవాలి. మీరు ఇంటర్ కాబట్టి మీకు క్యాలిక్యులేటర్స్ నాట్ అలౌడ్, ఫింగర్స్తోనే చేసుకోవాలి. గుర్తుపెట్టుకోండి, క్వశ్చన్ పేపర్ మీద మాత్రం ఎలాంటివి రాయకండి. మీరు ఇక్కడే ఆన్సర్ బుక్లెట్లో లాస్ట్ పేజ్లో మొత్తము ఎడిషన్స్ ఇవన్నీ చేసుకొని మళ్ళీ రబ్ చేసేసేయండి. ఇక్కడ పర్చేసెస్లో నుంచి పర్చేస్ రిటర్న్ మనం మైనస్ చేసుకున్నాము. నెక్స్ట్ ఏమి ఇచ్చారు, మనకి ఇక్కడ సేల్స్ ఇచ్చారు. సో సేల్స్కి మనకి ఇక్కడ సేల్స్ రిటర్న్ కూడా ఇచ్చారు. సో మనము మనం ఎప్పుడు కూడా క్రెడిట్ సైడ్ రాసుకోవాలి. సేల్స్లో నుంచి సేల్స్ రిటర్న్ మైనస్ చేయాలి. సో ఇలా సేల్స్లో నుంచి సేల్స్ రిటర్న్ మనము మైనస్ చేసుకోవాలి. నెక్స్ట్ వేజెస్ ఇచ్చారు. వేజెస్ అనేది కూడా ట్రేడింగ్ డెబిటే వస్తుంది మనకి. సో ఇక్కడ మనం వేజెస్ ట్రేడింగ్ డెబిట్లో వేసుకున్నాము. నెక్స్ట్ వచ్చేసి క్యారేజ్ వచ్చింది. క్యారేజ్ కూడా ట్రేడింగ్ డెబిటే వస్తుంది. జస్ట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏం లేదు, మనకి ఎక్కడైనా కానీ ఇన్కమ్ వస్తుందా, మనకి మనీ వస్తున్నాయా అని ఉంటే అవన్నీ క్రెడిట్ సైడ్ వేసుకోవాలి. ఏదైనా సరే మనం ఎక్స్పెన్స్ చేస్తున్నామా అని ఉంటే అది డెబిట్ సైడ్ వేసుకోవాలి. సో ఇక్కడ మనకి క్యారేజ్ డెబిట్ వస్తుంది అండ్ ఫ్యాక్టరీ రెంట్ డెబిట్ వస్తుంది. నెక్స్ట్ కస్టమ్స్ డ్యూటీ అది కూడా డెబిటే వస్తుంది. సో మనం ఈ 3 కూడా ఇప్పుడు డెబిట్ వేసేసుకుందాం. క్యారేజ్, ఫ్యాక్టరీ రెంట్, కస్టమ్స్ డ్యూటీ. సో మనం ఇక్కడ క్యారేజ్, ఫ్యాక్టరీ రెంట్, కస్టమ్స్ డ్యూటీస్ వేసేసుకున్నాం కదా. నెక్స్ట్ మనకి లాస్ట్లో మిగిలింది ఏంటిది, క్లోజింగ్ స్టాక్. క్లోజింగ్ స్టాక్ అంటే ఇక్కడ ఇచ్చారు చూడండి, స్టాక్ ఆన్ 31st December 2015. సో ఇది ఎండింగ్ ఆఫ్ ద ఇయర్ వచ్చింది కాబట్టి దీన్ని మనం క్లోజింగ్ స్టాక్గా మెన్షన్ చేసుకోవాలి. సో క్లోజింగ్ స్టాక్ కూడా యాడ్ చేసేద్దాం. సో మనం ఇప్పుడు అన్నీ ఎంటర్ చేసేసాము. గ్రాస్ ప్రాఫిట్ తీయాలి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, గ్రాస్ ప్రాఫిట్ మనకి డెబిట్ వస్తుంది, గ్రాస్ లాస్ మాత్రం మనకి క్రెడిట్ వస్తుంది. సో మనం ఈ 2 గుర్తుపెట్టుకొని వేసుకోవాలి. ఎప్పుడైనా సరే మనకి క్రెడిట్ ఇన్కమ్ అనేది ఎక్కువ వచ్చినప్పుడు మాత్రమే మనకి గ్రాస్ ప్రాఫిట్ వస్తుంది. డెబిట్ సైడ్ అమౌంట్ ఎక్కువ వచ్చేస్తే కనుక అప్పుడు మనకి ఈ క్రెడిట్ సైడ్ అనేది లాస్ వస్తుంది. యాక్చువల్గా మనకి క్వశ్చన్ పేపర్లో ఎక్కువగా మనకి ఎప్పుడు కూడా గ్రాస్ ప్రాఫిటే వస్తుంది. మేబీ బై ఛాన్స్ ఒకవేళ రావచ్చు గ్రాస్ లాస్ కూడా. సో ఇప్పుడు మనకి ప్రాఫిట్ వస్తుందో లాస్ వస్తుందో చూద్దాం. సో మనకి ఇప్పుడు గ్రాస్ ప్రాఫిట్ వచ్చింది 10,400. ఇంతే మీరు కూడా చేయండి. ఒకవేళ మీకు చూసి చేస్తున్నాం కదా ఇంకా వస్తుందా మాకు అని మీకు కనుక డౌట్ వస్తే నేను క్వశ్చన్ పెట్టాను కదా, ఆ క్వశ్చన్ని మీరు స్క్రీన్ షాట్ తీసుకొని ఈ వీడియో పాజ్ చేసేసి మీరు చేసి లాస్ట్లో ఆన్సర్ ఎంత వచ్చిందో చూసుకోండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి.